యాదగిరిగుట్ట పట్టణంలో వీర జవాన్లను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు 2019 సంవత్సరం అది ఫిబ్రవరి 14వ తేదీ జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన మన దేశ 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను స్మరిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కన్నీటి హృదయాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులారా ఖబర్దార్, మా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశాన్ని ప్రపంచ పడవలో కనబడకుండా చేయడానికి నరేంద్ర మోడీ సైన్యం సిద్ధంగా ఉంది, జాగ్రత్త అని హెచ్చరించారు. మీ ఆటలు చెల్లవు, అన్నీ సర్దుకొని పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సింది. మా దేశ ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టాలని చూసిన ప్రపంచ చిత్రపటంలో మీ దేశం లేకుండా చేస్తామని పాకిస్తాన్ తీవ్రవాదులను ముష్కరులను హెచ్చరించారు. 2019 ఫిబ్రవరి 14 రోజున పాకిస్తాన్ ముష్కరులు దొంగ దాడి చేసి దాదాపుగా 30 మంది సైనికుల మరణానికి కారణమైనారు. ఈ దొంగ దెబ్బకు ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే విశ్వగురువుగా ఉన్నటువంటి మోడీ ఇక్కడ ప్రధానిగా ఉన్నారు. మీ యొక్క ఆటలు చెల్లవు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడైతే వెలిగిందని పాకిస్తాన్, ఇప్పుడు మోడీ వచ్చినాక కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉంది. ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ మానాన్న మీరు ఉండి మీ యొక్క దేశాన్ని మీరు చూసుకొని భారతదేశాన్ని వదిలేయండి. ఇప్పటికైనా ముష్కరులు బుద్ధి తెచ్చుకొని భారతదేశం మీద దాడులు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ఉగ్రవాద సంస్థలని పోషిస్తున్న పాకిస్తాను మనకు ఇదే టైంలో ఒక ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్రవాద సంస్థలు భారత్ మీద కొంత సైనికులపై తీవ్రమైన పరిణామాలు పాపం సైనికులకి ఆల్రెడీ అదే టైం నుండి మళ్ళీ వాళ్ళకు బుద్ధి పడని చెప్పాల్సింది. ప్రపంచ దేశంలో పాకిస్తాన్ అనేది ఒక గుర్తింపు లేని దేశంగా మిగిలిపోతుంది. రేపు కూడా పాకిస్తాన్ అనేది మన ప్రపంచంలో ఉండకుండా చేసే బాధ్యత నరేంద్ర మోడీ దీనిపై చూసుకుంటాడు. సైనికులు పాపం చనిపోయిన వాళ్ళందరికీ మా యొక్క ఇక్కడ నుండి మేము వాళ్ళకు జోహార్లు అర్పిస్తున్నాం.